జ్యోతిష బాలశిక్ష కళత్రభావ విచారణ ఒకటి. జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి అంశం వివాహం. యథా మాతరిమాశ్రిత్య సర్వే జీవంతి జంతవః వర్తంతే గృహిణః తద్వత్ ఆశ్రిత్యేతర ఆశ్రమాః అని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఆశ్రమ ధర్మాల్లో గృహస్థాశ్రమ ధర్మం చాలా గొప్పది. ప్రతి మనిషి కూడా తప్పనిసరిగా వివాహం చేసుకోవాలి. చాలామంది వివాహం చేసుకోకుండా సన్యాసం పుచ్చుకోవాలి అనేటువంటి అంశాల్లో వాళ్ళ కొత్తగా ఆధునికమైనటువంటి మన ధర్మాల వైపు ప్రచారం చేస్తున్నటువంటి వాటికి ఆకర్షితులు సన్యాసులుగా మారిపోతున్నారు. సరే, ఎవరి వలన సమాజానికి ఏ విధంగా మంచి జరగబోతుందో మనం కూడా దాని గురించి మాట్లాడకూడదు. ఆర్షధర్మం విషయానికి వచ్చేసరికి మాత్రం ఖచ్చితంగా వివాహం చేసుకోవాల్సిందే. మనకి ఈ సనాతన ధర్మానికి ఆర్షధర్మానికి పురాణాలు ఆధారం. ఇప్పుడు ఆ నవీనంగా వచ్చినటువంటి ఆధునిక మత ప్రవర్తకులు కూడా వాళ్ళు కూడా మన భారతీయ సనాతన ధర్మాన్ని బేస్ చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే దీన్నే చెప్పుకొస్తున్నారు. ఏది మన పురాణాల విషయాలు వాటిని చేసుకుంటారు. మన కృష్ణుడిని, రాముడిని, నరసింహస్వామిని వీళ్ళని అర్చిస్తున్నారు. బాగుంది. కానీ వీళ్ళందరికీ సంబంధించిన పురాణాల్లో ఒకవేళ మార్కండేయ పురాణం అనుకోండి, మార్కండేయ పురాణం మొత్తం కూడా మీకు ఓపుకుంటే కదండి రాట్లేదు. అక్కడ మనువుల చరిత్రలోనే ఉంటాయి. మనువుల చరిత్రల దగ్గర వివాహం యొక్క ఆవశ్యకత ఏమిటి అనేది చెప్పుకుంటూ వస్తాడు. అంటే సప్తమ భావం వివాహం కాబట్టి, సప్తమ భావం ఆడవాళ్ళ జాతకంలో భర్త విషయాన్ని చెప్తుంది, మగవాళ్ళ జాతకంలో భార్య విషయం చెప్తుంది. కాబట్టి ధర్మ విషయాలు కూడా కాస్త మాట్లాడుకుని ప్రస్తావించగలదు. మంచి కాన్సెప్ట్ కాబట్టి అక్కడ వివాహం చేసుకోవడం, తర్వాత వంశవృద్ధి, ఈ విషయాల మీద ఒక మనువు యొక్క చరిత్రలో చెప్పుకుంటూ వస్తాడు. వివాహం వాడు చేసుకోవాలంటే పితృదేవతలకి అక్కడ భూపతనం అయిపోయే యోగం పడుతుంటాయి. ఎందుకంటే వంశం వృద్ధి చెందదు. వంశం వృద్ధి చెందితే ఎవడో ఒక తర్పణాలు ఇస్తూ ఉంటే పైతరాలు వాళ్ళందరికీ కూడా అంతూ ఉంటాయి. వాళ్ళు ఎన్నాళ్ళపైనా పితృలోకాల్లో ఉండే అవకాశం వస్తుంది. పితృదేవతలు చాలా గొప్పవాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా మనకి ధర్మబద్ధంగా జీవనం చేస్తూ ఉంటే కనుక మనం కుటుంబ గౌరవానికి, మన కుటుంబ ఆచార వ్యవహారాలకు ఇబ్బంది కలగకుండా మనం ఆ ధర్మాలను పాటించుకుంటూ ముందుకు వెళ్తే పైనుంచి మనకు కావాల్సినవి కూడా ఇస్తూ ఉంటారట. దేవతలను ఆరాధిస్తే వాళ్ళు కేవలం అడిగినంత వరకు ఇస్తారు. పితృదేవతలు మాత్రం అన్నీ చేస్తూ ఉంటారట. అందుకోసం తల్లిదండ్రులు బతికుండగా సేవ చేయాలి, వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లను చూడాలి. ఇవాళ రోజున మనం తల్లిదండ్రులని మన ఉద్యోగరీత్యా దూరాలు వెళ్తే అమెరికాను, ఆస్ట్రేలియా వెళ్ళాల్సి వస్తే వాళ్ళని అక్కడ తీసుకెళ్ళని పరిస్థితి వస్తే తీసుకుని చక్కగా ఓల్డేజ్ హోమ్లో చేర్చడానికి కూడా ఇబ్బంది పడక్కల. ఓల్డేజ్ హోమ్ అంటే పెయిడ్, చక్కగా నీట్గా మనం ఇంట్లో ఉంటే అట్లాగా ఏర్పాట్లు జరుగుతాయి. అట్లాగే వాళ్ళకి ఇండిపెండెంట్ హౌస్లో ఉన్నామన్న ఫీలింగ్ వచ్చేలాగా వాళ్ళ చక్కగా వాళ్ళ జీవనంలో ఉంచడానికి చేయొచ్చు. ఎటు కాకుండా ఇంటి దగ్గర వృద్ధుల్ని వదిలేసి వెళ్ళిపోయి వాళ్ళకి రక్షణ లేక వాళ్ళు ఇబ్బంది పడితే అది దోషమే. నువ్వు ఉద్యోగరీత్యా తీసుకెళ్ళగలిగితే తీసుకెళ్ళడం ఫస్ట్ ప్రయారిటీ. తీసుకెళ్ళకపోతే చక్కగా వాళ్ళు మంచి సేఫ్ జోన్లో పెట్టి వెళ్ళాలి. మంచి సేఫ్ జోన్లో పెట్టాలి. ఇవాళ పేయింగ్ ఓల్డేజ్ హోమ్లో వచ్చినాయి. చక్కగా వాళ్ళు చాలా జాగ్రత్తగా చూస్తూ ఉంటారు. అలా డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళని అక్కడ పెట్టి వాళ్ళని పోషించడం కూడా తప్పు కాదు. కానీ వాళ్ళకి కావాల్సిన సర్వీసెస్ చేయాలి. నువ్వు ఉద్యోగరీత్యా ఇక్కడ ఇండియాలోనే ఉన్నావు, తండ్రి కొడుకులు కలిసి ఉన్నారు, తండ్రి అనారోగ్యవంతుడు, తల్లి వృద్ధురాలు, సేవ చేసుకోవాలి. నువ్వు ఇక్కడ ఎవరైనా వాళ్ళ సర్వీస్ కోసం మనిషిని అపాయింట్ చేసి వెళ్ళాలి, లేదా వీళ్ళు చక్కగా ఒక సేఫ్ జోన్లో పెట్టి వెళ్ళాలి. అలాగే పితృసేవలన్నీ కూడా చేసుకోవాలి. వాళ్ళు పోయిన తర్వాత మరి వాళ్ళకి తర్పణాలు, ఆబ్దిగాదులు, మాచిగాలు ఇవన్నీ కూడా విశేష శ్రాద్ధాలు, గయా శ్రాద్ధం అని, తర్వాత తీర్థ శ్రాద్ధాలని, పుష్కర శ్రాద్ధాలని ఇవన్నీ కూడా నిర్వహిస్తూ వెళ్ళాలి. అలా తర్పణాలు ఇస్తుంటే పితృలోకంలో ఉండిపోతారు వాళ్ళు. ఉంటే కనుక అక్కడి నుంచి ఆశీర్విస్తూ ఉంటారు. అలా పితృ సంబంధమైనటువంటి చేస్తూ ఉంటే వాళ్ళ పైన ఆశీర్విస్తూ ఉంటారు. నీకు కావాల్సినవన్నీ తిరిగిపోతూ ఉంటాయి. గొప్పదైనటువంటి పురాణాల్లో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం అంటే ప్రతివాడు కూడా తల్లిదండ్రుల మీద బాధ్యతగా ఉండడం కోసం అట్లాంటి ధర్మాలను ఏర్పాటు చేసి చెప్పుకుంటూ వచ్చారు పురాణాల ద్వారా. కాబట్టి పురాణాలను మనం అపహాస్యం చేయకూడదు. అందులో ధర్మాన్ని మనం అలవాటు చేసుకోవాలి. సామాజికంగా అందరూ ఆచరించాల్సిన విషయమే. ఆ పితృదోషం కలిగిందనే ఇవాళ మన టీవీల్లో కూడా ఎక్కువ మంది ప్రచారం చేస్తూ వివాహ దోషాలు, పితృదోషాలు బాగా కారణమవుతున్నాయని చెప్పేసి మన వాళ్ళు ఎక్కువ ప్రచారం చేశారు. ఓకే, వాళ్ళు ప్రచారం చేసినా మనం ఏమీ విక్రించద్దు. మరి అలాంటప్పుడు ఆ పితృ సంబంధమైనటువంటి అంశాల్లో వివాహం చేసుకోమనే ప్రధానంగా అక్కడ పితృదేవతలు కూడా దాన్ని మనకు చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి ఇక్కడ
ఈ పితృదేవతలు ఇచ్చినటువంటి అంశాలని మనం గౌరవిస్తూ ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వివాహం చేసుకోవచ్చు. అందుకోసం వివాహం, సంతానం ఈ 2 విషయాల్లో ఉండి వివాహం అనేది యోగం, సంతానం అనేది వరం. మనకి యోగం ఉంటేనే వివాహం అవుతుంది. అందువలన ఎరా పెళ్లి చేసుకుంటావా అంటే ఇప్పుడు వద్దు అనకూడదు. యోగం ఇప్పుడు వద్దని ఎందుకన్నాం? యోగం ఇప్పుడు జరగాలి. మరి సంతానం భగవంతుడు ఇచ్చే వరం. భగవంతుడు ఆ వరం ఇస్తుంటే వద్దనడం ఏంటి? వాళ్ళ సంతానం కొన్నాళ్ళు పాటు వద్దని ప్లానింగ్లో ఉన్నాం అనుకుంటుంటారు. అసలు చాలా తప్పది. నీకు ఎప్పుడు రాసి పెట్టుంటే అప్పుడే సంతానం అవుతుంది. నువ్వు ప్లానింగ్లో ఉన్నా, ప్లానింగ్లో లేకపోయినా నీకు 2028లో సంతానం కలిగే అవకాశం ఉందనుకోండి జాతకరీత్యా. నువ్వు ప్లానింగ్లో ఉన్నా సరే, ప్లానింగ్లో లేకపోయినా సరే అప్పుడే కలుగుతుంది. కాబట్టి నువ్వు ప్రత్యేకం భగవంతుడు ఇచ్చే వరాన్ని వద్దు 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 అనుకుంటే నీకు కావాల్సిన రోజున ఇవాళ మన సైన్స్ కూడా ఏంటంటే వద్దని కూడా ఉపయోగపడేటువంటి టెక్నాలజీ పెరిగింది, కానీ కావాలనుకుంటే మళ్ళీ పెద్ద పరిస్థితులు ఇస్తే కానీ అవ్వట్లా. మీరు చూస్తున్నారు కదా సంతానం కోసం పెట్టగలుగుతున్నారు. కాబట్టి ఈ సంతాన విషయానికి, కళత్ర విషయానికి, పితృదోషాల విషయానికి అన్నిటికీ కూడా ప్రధానం మనం మన బుద్ధిని ధారణ. ఇక్కడ అందుకోసం కళత్రభావ విషయానికి కూడా బుద్ధిస్థానాన్ని ముడిపెట్టి చాలా విషయాలు చెప్పుకొస్తాడు. బుద్ధిస్థానాన్ని బాగా జాగ్రత్త చేసుకుంటూ ధర్మంగా ప్రవర్తిస్తూ ముందుకు వెళ్ళాలి. వివాహం అయిన తర్వాత మన సుఖ దుఃఖాలు, కష్ట నష్టాలను కూడా మన ధార్మికమైన జీవనం మీదే ముడిపడి ఉంటాయి. ఇది ప్రాక్టికల్ అన్నమాట. వంశవృద్ధి, భార్యకి భర్త వల్ల సుఖం, భర్తకి భార్య వల్ల సుఖం, ఇవన్నీ కూడా ధర్మస్థానం బాగుంటేనే, భాగ్యస్థానం బాగుంటే జరుగుతాయి. పుణ్యస్థానం బాగుండాలి. అందువల్ల సత్ప్రవర్తన. అందుకోసం పుణ్యం వాప్యసపాప రూపమపి వా కర్మార్జితం రాగ్భవేత్ తత్వా గోత్ర దుఃఖే చరస్యహి దశాభుక్త్యాధిన్యాతి అంటే నువ్వు చేసిన పుణ్యపాపాల బేరీజే ఇక్కడ దశాంతర్దశ రూపంలో నీకు వెనకాల మొత్తం అంతా వచ్చి కనబడుతుంది అబ్బాయి. వాటిని కవర్ చేసుకొని ఈ జన్మలో మళ్ళీ పుణ్యాలు చేయాలి. గతంలో పాపాలు చేసిన దానికి బ్యాడ్ దశలు, అంతర్దశలు ఉంటాయి కనుక వీటిని ఇక్కడ అన్నం చేసుకుంటూ వస్తూ ఉంటాడు. అలాగే ఇంకొక మనువు యొక్క చరిత్ర చెప్పేటప్పుడు అక్కడ భార్యని విడనాడతాడు ఆయన. భార్యను విడనాడిన కారణంగా ఇతను నమస్కారం చేయడానికి కూడా పనికిరాడు అని చెప్పి ఒక మహర్షి ఆయన నమస్కారం చూడజాడు. ఒక రాజుగారు అడుగుతాడు తర్వాత వెళ్ళి, ఏమండి నేను వచ్చినప్పుడు కనీసం మీరు ఏదైనా గౌరవంగా కూడా నన్ను పలికిచ్చే అవకాశం తీసుకోలేదు, ఎందుకంటే ఆయన నువ్వు భార్యను విడనాడావయ్యా, నువ్వు భార్యను వదిలేసావు. భార్యను వదిలేసిన కారణంగా నీకు కర్మానుష్ఠానం చెడిపోయింది. కర్మానుష్ఠానం చెడిపోవడానికి కారణం ఏంటంటే ప్రక్రియను నువ్వేం చేసావు, భార్యను విడనాడు, కాబట్టి నీకు నమస్కారం చేయకూడదు అంటాడు. భార్యని విడనాడడం, విడాకులు ఇవాళ కొద్దిగా ఫ్యాషన్ అయిపోయింది. దాని మూలంగా వచ్చే కష్ట నష్టాలు ఇవాళ మీకు తెలియవు. సమస్య లేదు, వంశంలో అనుభవించాల్సిన ఎవరో ఒక సమస్యలు. అదే భార్య విడనాడి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు విధానాలు వేరు. ఇట్లాగా ధర్మ సూక్ష్మాలు కూడా తెలుసుకునే సిద్ధాంతం అనేవాడు వీలైనంత వరకు వచ్చిన వాళ్ళకి ఈ కళత్రభావ విచారణప్పుడు కొన్ని మంచి మాటలు కూడా చెప్పి పంపించాల్సిన అవసరాలు ఉన్నాయి. తొందరపడి ఎవరైనా ఈ కళత్ర సంబంధమైన విషయాలు వచ్చినప్పుడు వాళ్ళు విడాకుల గురించి కనుక ఎవరైనా వస్తే సిద్ధాంతి జ్యోతిషం మీద కూర్చున్నవాడు ఆ విడాకులను ఎంకరేజ్ చేయడం కానీ, విడాకులు తీసుకోమని చెప్పడం కానీ, దానికి సంబంధించిన సలహాలు, సూచనలు చెప్పడం కానీ ఇవన్నీ చేయకూడదు. వీళ్ళందరూ కలపడానికే ప్రయత్నం చేయాలి, దానికి సంబంధించిన మాటలు చెప్పాలి, దానికి సంబంధించిన శాంతి మార్గాలు చెప్పాలి. ఏమండి ఇప్పుడు నేను సప్తమభావ విచారణ గ్రహాల ద్వారా చెప్పండి ఇవన్నీ చెప్తున్నానంటే కేవలం సిద్ధాంతి అనేవాడికి ఉన్నదేదో చదువుకుంటూ వాళ్ళు చిన్న తీసుకుంటూ వెళ్ళిపోవడం కాదు. ఇక్కడ ధర్మబద్ధమైన జీవనం, పురాణ అవగాహన, ధర్మాన్ని ప్రచారం చేయడం ఉన్నప్పుడే సిద్ధాంతి గౌరవం పడతాడు, సుఖపడతాడు. లేకపోతే ఇలాగా సాంఘిక వ్యతిరేకమైన కార్యక్రమాలకు సంబంధించి కనుక ప్రేరణ చేస్తే చక్కగా ఇబ్బంది పడే అవకాశం వస్తుంది. బతికుండగానే సమస్యలు అనుభవించే పరిస్థితి వస్తుంది. ఇది గమనించుకోవాలి. అందువల్ల ఏంటంటే అలాగా ఎవరైనా కలహాలతో కూడుకున్న కాపురంతో వచ్చినప్పుడు వాటికి సంబంధించిన శాంతి మార్గాలు చెప్పి వీలైనంత వరకు వాళ్ళు కలిపే ప్రయత్నం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలా కలిపే ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు, దానికి సంబంధించిన పూజలు, పునస్కారాలు, వ్రతాలు, నోములు ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్ళి వీళ్ళందరూ శాంతి మార్గాలతో వాళ్ళని పరిష్కరింపజేస్తే వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చెప్పే ప్రయత్నం చేస్తే ఇతను కూడా గౌరవప్రదమైన జీవితం గడిపే అవకాశం వస్తుంది. విడాకులను ఎంకరేజ్ చేయకూడదు. విడాకుల్ని భారతీయ సనాతన ధర్మం ప్రకారంగా ప్రోత్సహించకూడదు. వీలైనంత వరకు కూడా కలిపే ప్రయత్నం చేయాలి. దీంట్లో ఎవరైతే ప్రత్యక్షంగా ఆ విడాకులు వ్యవహారాలకు సంబంధించి వేలు పెడుతూ ఉంటారో వాళ్ళందరికీ కూడా పితృదోషాలు కలుగుతాయి. నెక్స్ట్ జనరేషన్లో వాళ్ళ పిల్లలు ఇబ్బంది పడడం వీళ్ళు బతికుండగా చూస్తారు. కొడుకో మనవడో ఇబ్బంది పడాలి. ఎవరి కుటుంబంలో అయినా సరే విడాకులకి ప్రేరణ చేస్తారు. అందువల్ల విడాకులు సంబంధమైన విషయం మౌనంగా పక్కకు వెళ్ళిపోవడం మంచిది.
వృత్తిరీత్యా లాయర్లు ఉంటారు, వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళ వృత్తి అది కాదు, వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు, దానికి సంబంధం లేదు. మామూలు వాళ్ళు చేయకూడదు. అందులో సిద్ధాంతి అసలు దాంట్లో వేలు పెట్టి విడాకుల వ్యవహారం, వన్స్ విడాకుల వ్యవహారాలు కనుక ప్రయత్నం కనుక దాంట్లో వేలు పెట్టి మాట్లాడితే అవన్నీ కూడా తర్వాత ఇతను పెట్టే ముహూర్తాల మీద అవన్నీ తేడా వచ్చి జరుగుతూ ఉంటాయి. ఇక మరొక ముఖ్య విషయం ఏంటంటే వాళ్ళ ఈ పెళ్ళిళ్ళ విషయానికి వచ్చేసరికి నిశ్చితార్థాలు, పెళ్లి ముహూర్తాలు, వాటి ప్రభావం ఒకటి జాతకాల మీద కనబడుతుంటాయి. పెళ్లి ముహూర్తం మనం ఏ ముహూర్తం పెళ్లి జరిగిందో ఇబ్బంది వచ్చింది అనుకుంటాం, ఏ ముహూర్తం జరిగిందో చాలా బాగుంది అనుకుంటూ ఉంటాం. ఇక్కడ మన ప్రకరణాల్లో కూడా వివాహానికి ముందు నిశ్చితార్థం, పెళ్లి చూపులు, ఎంగేజ్మెంట్, నిశ్చితార్థం చేసుకుంటూ ఉంటారు. ఈ ఎంగేజ్మెంట్ ప్రోగ్రాం రోజున ఆల్మోస్ట్ గాంధర్వ వివాహం ప్రకరణం జరిగిపోతుంది. ఉంగరాలు మార్చుకోవడాలు, దండలు మార్చుకోవడాలు అన్నీ కూడా ఇంకా చాలా దూరం కూడా వెళ్ళిపోతున్నారు వాళ్ళు, మీ అందరూ చేసిన విషయమే. కాబట్టి ఆ నిశ్చితార్థమే పెళ్లి ముహూర్తంలో మంచి ముహూర్తం ఎంత స్థాయి ఉందో అంత స్థాయి ముహూర్తం నిశ్చితార్థం పెట్టడం కూడా అలవాటు చేసుకోవాలి వాళ్ళ. కారణం ఏంటి, నిశ్చితార్థం పెళ్లి దాకా వెళ్ళిపోతుంది కదా, పెళ్లి ఎంత ముహూర్తం నిశ్చితార్థం జరిగిపోతుంది. కాబట్టి యాక్చువల్లీ చెప్పాలంటే ఆ నిశ్చితార్థ ముహూర్తాల ప్రభావమే పెళ్ళిళ్ళు చెడిపోవడానికి కారణం. ఎవరైనా విడాకులు తీసుకుంటున్నా, పోటాడుకున్న తర్వాత ముహూర్తాలు తీసుకొస్తే ఒక్కొక్క సిద్ధాంతి గారు చాలా టెస్ట్ చేసి చాలా మంచి ముహూర్తాలు పెడుతున్నారండి వాళ్ళ. నేను కావాలని గత 5-6 సంవత్సరాలుగా ప్రత్యేకించి దీని మీద ఫాలో చేసుకుంటూ వెళ్ళాను. చేసుకుని వెళ్తే దాంట్లో చాలా డీటెయిల్డ్ వర్క్ ఉంది. అక్కడ తేడా ఎందుకు వచ్చిందని మనం వెనక్కి చూసుకుంటే నిశ్చితార్థ ముహూర్తంలో అక్కడ గ్రహాలకి వాటికి సంబంధం లేకుండా జస్ట్ శివ నక్షత్రాలు చూసి వజ్రాల దుర్ముహూర్తాలు అనేటువంటి ముహూర్తానికి తీసుకురావడం అలవాటు ఉండేది. అటువంటి సందర్భాలు అక్కడ మన వాళ్ళు చేస్తుంటే అందులో ఒకవేళ గ్రహాలు బాగుండడం లగ్నం అనుకోండి, నిశ్చితార్థం రోజున అంత గ్రహబలం బాగున్న ముహూర్తం కోసం వస్తే దొరకవుతుంది, వివాహానికి దొరకదు, అక్కడ దొరుకుతాయి. పైగా రోజు రాత్రిపూట వస్తూ ఉంటాయి, ఒకసారి మరి ఎర్లీ అవర్స్ వస్తుంది అని కుదరవు, ఎట్లా పడితే అట్లా తీసుకుంటూ ఉంటారు. ఆ నిశ్చితార్థం కనుక పూర్వంలాగా పెద్దవాళ్ళు మార్చి మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇస్తున్నాం, మీ అబ్బాయిని మా అమ్మాయికి తీసుకున్నాం అని చెప్పేసి వాచాదత్త మయాకన్య వరార్థం స్వీకృతాత్వయ అనేటువంటి పద్ధతిలో పాతకాలంలో వాళ్ళ పెద్దవాళ్ళు మాత్రం తీసుకుని పెద్దవాళ్ళే అమ్మాయికి బట్టలు పెట్టేసి పసుపు కుంకుమ పెట్టేసి వెళ్ళిపోవడం అనే కార్యక్రమం అయితే అక్కడ గ్రహబలం తేడా పడగా ఉన్నది, నష్టం ఉండేది కాదు. ఇప్పుడు పిల్లవాడికి కూడా వాళ్ళు పక్కనే కూర్చోవడం, స్ట్రాలు వేసుకుని కూల్ డ్రింకులు తాగడం, ఉంగరాలు మార్చుకోవడం, దండలు మార్చుకోవడం అయిపోయింది, సగం వివాహం అయిపోయింది. వివాహ ప్రకరణలో భారతీయ సనాతన ఈ ముహూర్త శాస్త్రం భారతీయ సనాతన ధర్మానికి సంబంధించింది. కాబట్టి మన విధానం కూడా దీనికి సంబంధించి మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఈ ధర్మాలే మాట్లాడుకోవాలి. ఈ సనాతన ధర్మంలో భార్యాభర్త పక్కన కూర్చోవడం అనేది ఎప్పుడు ప్రారంభమవుతుంది? మొట్టమొదటి అంటే వివాహంలో ముహూర్తం అయిపోయిన తర్వాత జీలకర్ర బలం పెట్టేసరికి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ముందే కూర్చుంటున్నారుగా, కాబట్టి ఆ ముందే కూర్చోడానికి వీలుగా మనం దానికి సంబంధించినటువంటి అవకాశాలు ఇస్తున్నాము. అంటే మనం నిశ్చితార్థానికి ముహూర్తాన్ని పెట్టుకోవాలి, చాలా బలమైన ముహూర్తం పెట్టుకోవాలి. నేను ఈ చెప్తున్న వాక్యాలను మీరు ఇతరత్ర అన్వయం చేయకండి. ముహూర్తం బలమైన పెట్టే అంశానికి ఉన్న ప్రాధాన్యత ఏమిటనే విషయాలకి ఇక్కడ నేను అన్వయం చేసుకొస్తున్నాను. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులను మీరందరూ కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళి ముహూర్తాలు పెట్టడం కూడా అలవాటు చేసుకోవాలి. లేకపోతే కనుక ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఈ కళత్ర విషయానికి వచ్చేసరికి నేను ట్రెడిషనల్ ఆస్ట్రాలజీ ప్రకారంగా వర్కౌట్ చేసుకుంటూ వెళ్తుంటే నాకు కూడా ఈ నిశ్చితార్థ ముహూర్తం, పెళ్లి ముహూర్తం ఇటువంటి బ్యాలెన్స్లు తేడాలు కనబడి నేను ప్రారంభంలో నేను కూడా చాలా ఫీల్ అయ్యేవాడిని. నాది పెళ్లి జాతకాలు చెప్పేసిన వివాహ ప్రకరణంలోకి వెళ్తే నేను చాలా స్ట్రాంగ్గా చెప్తానని చెప్పి అందరూ కూడా ఒక గట్టి నమ్మకం అన్నమాట. నాకు కూడా ఒక అహంకారం, నేను పెళ్లి జాతకాలు చాలా ఎక్కువగా జాగ్రత్తగా డీటెయిల్గా వర్కౌట్ చేసి చెప్తాను అనేటువంటి. ఎందుకంటే నేను కొన్నాళ్ళ పాటు అందరికీ సర్వీస్ స్టిల్ టుడే ఇవాళ కూడా నేను అదే రీతిలో ఎవరైనా పెళ్లి జాతకాలు వస్తే అంత డీటెయిల్గా వర్కౌట్ చేసి ఇస్తున్నాను. రాశి, నవాంశ, భావచక్రాలను కూడా చూసుకుని దాని మీద ఇంకా ఇప్పటికీ కూడా కావాలని గ్రంథాల్లో ఆ విశేషాలను కూడా రీసెర్చ్ చేసుకుని వెళ్తుంటే గ్రంథస్థంగా ట్రెడిషనల్ దాంట్లో దొరకనివి అంటే ట్రెడిషనల్లో ఉన్నాయి. అదే గుప్తంగా ఉన్నటువంటి సూత్రాలు మన కేపీలో స్టార్ లార్డ్ లెవెల్లో నాకు కొంత సిస్టమ్ కనబడింది. ఆ తర్వాత నేను దాన్ని అబ్జర్వ్ చేసుకుని వెళ్తే నేను సక్సెస్ రేట్ 80 నుంచి 90 దాకా ఉన్నాను అని చెప్పేసి, అంటే నాకు ఫెయిల్ అయిపోయిన జాతకాలను కూడా రాసుకునే అలవాటు ఉంది. ఆ వివాహ సమయం చెప్పడం కానీ, వివాహ సమయానికి సంబంధించిన విషయాలు చెప్పడం కానీ, మ్యాచింగ్ చేసే విషయం కానీ ఎక్కడ తేడా వస్తుందని చెప్పి దాంట్లో నేను వర్కింగ్ చేసుకుని వెళ్తే నేను 80 to 9% శాస్త్రరీత్యా నేను సక్సెస్ రేట్లో ఉన్నాను. ఎందుకున్నాను తర్వాత చూస్తే ఇక్కడ ట్రెడిషనల్ విషయంలో గోప్యంగా ఉన్నటువంటి అంశాలు ఏవైతే శుక్రరాహులు కలయిక, గురురాహులు కలయిక, అలాగే అక్కడ శుక్రకేతులు కలయిక, గురుకేతులు కలయిక, మరి తర్వాత శుక్ర నక్షత్రంలో గురు నక్షత్రంలో
శుక్ర నక్షత్రంలో రాహు, రాహు నక్షత్రంలో శుక్రుడు, గురు నక్షత్రంలో రాహు, రాహు నక్షత్రంలో గురువు, ఇట్లాంటివన్నీ కూడా వర్కింగ్ చేసుకుంటూ వచ్చాను. ఆ తర్వాత కళత్ర స్థానానికి రాహు సంయోగం. అబ్బాయికి అమ్మాయికి కూడా ఇద్దరికి కూడా కళత్ర కుటుంబ స్థానాలకి రాహుకేతుల సంయోగాలు, ఇద్దరికి కూడా శుక్రుడితో రాహుకేతుల సంయోగాలు. అక్కడ అప్పుడు మళ్ళీ డిగ్రీల మీద చూసుకుని వీళ్ళిద్దరి కలయిక 10 డిగ్రీల లోపుగానే ఉన్నాం. మీకు గతంలో కూడా చెప్పా, కలయిక అంటే కనుక 12 డిగ్రీల వ్యవధి కంపల్సరీ తీసుకోవాలని చెప్పి, 12 డిగ్రీల లోపుగా తీసుకోవచ్చు. ప్రాక్టికల్గా మనకి ఆకాశంలో రవిచంద్రుల యొక్క కలయిక అమావాస్య అనేటువంటి ప్రభావం 12 డిగ్రీల వ్యవధిలో ప్రాక్టికల్గా కనబడుతుంది. కాబట్టి ఇక్కడ కూడా కలయిక అనేది 12 డిగ్రీల వరకు తీసుకోవడం. ఇంకా చిక్కని తిన వాళ్ళిద్దరు దగ్గర దగ్గర ఒక నక్షత్రం ఒక పాదంలోకి వస్తే ఇంకా ఎక్కువ ఉన్నట్టు. అలాగా శుక్ర రాహులు, గురు రాహులు, లగ్నానికి రాహు, సప్తమానికి రాహు, కుటుంబ స్థానానికి రాహు, కళత్ర స్థానానికి రాహు, వీళ్ళ యొక్క సంబంధాల యొక్క ప్రభావం ఇద్దరికీ కనుక ఉంటే అక్కడ అప్పుడు ఈ కళత్ర భావాల మీద కొంచెం బ్యాడ్ ఇంపాక్ట్ జరుగుతున్న సందర్భాలని బాగా రీసెర్చ్ చేసి ఎక్కువగా పాయింటింగ్ చేసుకుంటూ రావడం అయింది. ఆ సందర్భంలో భాగంగా ఇప్పుడు మనం ఈ సప్తమ భావంలోకి వెళ్తున్నాం. ఈ సప్తమ భావాన్ని బట్టి వివాహం, అలాగే ఈ నడవడి, వివాహ విషయం, తర్వాత ఈ కళత్ర సంబంధమైన ఇల్లీగల్ కాంటాక్ట్స్ దాన్ని కూడా దీంట్లో చెప్పడం, అలాగే ఇతను ప్రేమగా ఉంటాడా ఉండా, ఎఫెక్షన్గా ఉంటాడా ఉండా అనేది, అలాగే భార్య యొక్క లక్షణాలు, భార్యకి సంబంధించినటువంటి నాశనాలు కూడా ఇందులో చెప్పాల్సి వస్తుంది. అంటే కళత్ర అవయోగాలు కూడా కళత్ర స్థానం బట్టి చెప్పాల్సి వస్తుంది. ఈ కళత్ర స్థానానికి షష్టాష్టరిఫ స్థానాల యొక్క కలయికని అబ్జర్వ్ చేసుకుంటూ మనం కళత్ర అవయోగాలని వాటిని చేసుకుంటూ వస్తాం. నేను సహజంగా ఈ గ్రహాలు కళత్ర స్థానాధిపతి వ్యయంలో ఉన్నాడు, షష్టంలో ఉన్నాడు, అష్టమంలో ఉన్నాడు అన్నప్పుడు కొంచెం మానసిక వ్యవస్థను కూడా స్టడీ చేస్తుంది. పంచమ భావాన్ని కూడా తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది. వచ్చే భార్య యొక్క మానసిక వ్యవస్థను చెప్పాలంటే కనుక నువ్వు సుఖపడే లక్షణాలు నీ చతుర్థ స్థానాన్ని కూడా చూసుకోవాలి. కాబట్టి కళత్ర స్థానాన్ని స్టడీ చేసేప్పుడు సుఖస్థానం ప్రకారంగా కూడా తీసుకోవాలి. కళత్ర స్థానం ఆవిడ వచ్చిన వేళ నీకు ఏమైనా కలిసి వస్తుందా అంటే కనుక అప్పుడు భాగ్యభావాన్ని కూడా ఇక్కడ కలుపుని తీసుకెళ్ళాల్సి వస్తుంది. నీకు ఏమైనా ఇబ్బందులు వస్తాయా అంటే కళత్ర స్థానానికి షష్టాష్టరి స్థానాధిపతుల యొక్క సంయోగాలు స్థితులను బట్టి అని చెప్పాల్సి ఉంటుంది. ఈ కళత్రాధిపతి వ్యయంలో ఉన్నాడు, వ్యయాధిపతి కళత్రంలో ఉన్నాడు, వ్యయాధిపతి కళత్ర స్థానం కలిసి ఉన్నారు అన్నప్పుడు అట్లాంటి దశలందరి దశలు దగ్గరలో ఉన్నాయి అన్నప్పుడు అక్కడ మనం ఆ సంబంధాన్ని మనం ఫైనల్ చేయాలా చేయకూడదనే విశేషాలు చెప్పాల్సినప్పుడు కూడా కొంచెం ఎక్కువగా డీటెయిల్గా వర్కౌట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అంశాలు కనబడుతూ ఉంటాయి. క్రమం తప్పడం అంటే ఒక డిసిప్లిన్ మైండ్ లేకుండా ఉండేదానికి కూడా సప్తమభావం వస్తుంది. సుగంధ సంబంధమైన వస్తువుల యొక్క భోగాన్ని అనుభవించేటువంటి లక్షణాలకు కూడా దీనికి వస్తుంది. సంగీతం, తర్వాత ముష్టాన్న పానాలు, తాంబూలం, ప్రయాణ భంగాలు, అలాగే బుద్ధిమాంద్యం, వస్త్రాలంకార ప్రాప్తి, అలాగే ఇతని యొక్క శుక్ర సంబంధమైనటువంటి లక్షణాలు చెప్పడం, అలాగే ఆడవాళ్ళ జాతకంలో భర్త యొక్క స్థానంగా చెప్పడం, అలాగే ఇతని యొక్క మానసిక వ్యవస్థ, ఇతని యొక్క క్యారెక్టర్ పవిత్రంగా ఉందని చెప్పడం సప్తమ స్థానం. అంటే లగ్నానికి సప్తమం అవుతుంది కదండి. లగ్నానికి పాపగ్రహాల సంయోగం సత్వానికి చూస్తాయి, సత్వానికి పాపగ్రహాల సంయోగం లగ్నానికి వస్తాయి. దేహం అనే దాంతో మనం చెప్పాలి సప్తమ స్థానాన్ని కూడా ముడిపెట్టుకుని చెప్పాలి. పరస్పరం లగ్నానికి సప్తమానికి ఉన్నటువంటి గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వీడి యొక్క కాంటాక్ట్ నిర్ణయం చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే ఇక్కడ ఈ యొక్క మలమూత్ర విసర్జన అవయవాల యొక్క పరిస్థితి, అలాగే వ్యాపార విషయాలు కొన్ని, అలాగే ఇతనికి భోజన సంబంధమైన విషయాలకు సంబంధమైన లక్షణాలు, అలాగే దాన లక్షణాలు ఉన్నాయి లేదా, ధైర్యంగా ఉంటాడా ఉండడా, శత్రువుల మీద జయించే ధైర్యం ఉంటుందా ఉండదా, అలాగే ఇతని యొక్క సంసార జీవితాల విషయాలు, అలాగే ఇతనికి తరచుగా అన్య దేశాలు వెళ్ళే అలవాట్లు ఉన్నాయా, వెళ్తాడా, వెళ్ళే ఆలోచనలు ఉంటూ ఉంటాయా, వీటన్నిటిని కూడా ఈ యొక్క సప్తమ భావం ద్వారానే మొత్తం చేసుకుంటూ వచ్చేటువంటి లక్షణాలు అన్నమాట. అలాగే యాత్ర పుత్ర కళత్ర సౌఖ్యమఖిలం సంచితయే సప్తమాత్ ఉక్తం పుత్ర సుఖాగమాగమ ఫలం సర్పంచయత్ తద్వదేత్. యాత్రలు చేసే విషయం కూడా సప్తమ స్థానంలో చెప్పుకుంటూ వెళ్ళాలి. పుత్రులు, కళత్రం, సౌఖ్యం, పుత్ర సుఖాదులు మొదలుగుండా సప్తమ స్థానంలో చెప్పాలి అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చాడు. అలాగే ఇక్కడ జార కామగతే మదనపే సాహిధ్వజేవా తథా అన్నాడు. పుత్రాది సుఖం ఈ భావం చెప్పకుండా శుక్రుడు సప్తమ స్థానం ఉండి వాడికి అంత అనుకూల స్థితి చెప్పదు, జారుడయ్యే అవకాశం ఉందని చెప్పాడు. అలాగే సప్తమాధిపతి రాహులతో కూడుకుని ఉంటే కనుక జారుడయ్యే అవకాశం ఉంది. ఇందాక నేను చెప్పాను రాహు యొక్క స్థితిని బట్టి మనం కొన్ని వివాహ ఇక్కడ నేను ఇది చదివితే ఈ వాట్సాప్ గ్రూప్లో జ్యోతిషంలో చర్చ చేసే వాళ్ళు అబ్బాయి ఏం లేదని చెప్పేసి మాట్లాడిన వాళ్ళు అబ్బాయి లేవు. శాస్త్రవాక్యం నేను చెప్పిన కేపీ దగ్గర స్టార్ లార్డ్ లెవెల్లో నేను కొంత సక్సెస్ రేటింగ్ చేసుకోగలిగాను. ఈ సూత్రాన్ని తీసుకెళ్ళి అక్కడ అమలు చేసుకున్నాను. నేను కేపీ సిస్టమ్ మొత్తం స్టడీ చేసిన తర్వాత
కేబీ సిస్టంలో స్టార్లాట్ లెవెల్లో పరాశర సిస్టమ్ సంబంధించిన సూత్రాలను కూడా అమలు చేస్తే ప్రతి భావానికి సంబంధించి జనరల్ క్యారెక్టర్స్ అన్నీ కూడా బయటపడ్డాయి. ప్రతి భావానికి సంబంధించి జనరల్ క్యారెక్టర్స్ని మనం స్టడీ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడానికి వీలుగా బయటకు వచ్చినాయి. ఆయన కూడా ట్రెడిషనల్ ఆస్ట్రాలజీలోంచి ఉన్న సూత్రాలను తీసుకెళ్ళి అందులో పెట్టుకుంటూ వచ్చాడు. అయితే స్టెల్లార్ మీద మార్చాడు ఆయన. దానికి ప్రత్యేకమైన లేదు. అందుకోసం నేను ఈ జ్యోతిష భాష 51 కేపీకి ప్లస్ పరాశర సిస్టానికి ఉన్నటువంటి రిలేషన్ అక్కడ చెప్పుకుంటూ వచ్చాను. మీరు వినొచ్చు అందులో. దానికి కూడా ఆధారమైనటువంటి కాన్సెప్ట్లన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాను. తర్వాత ఈ శుక్రుడు సప్తమ స్థానంలో ఉంటుంది అయిపోయింది. రాహుతో కూడుకుంటే కనుక జాగ్రత్తాడు. అలాగే సప్తమం శుభరాజు కనుక అయితే దాని గురువు యొక్క దృగ్యోగ సంబంధాలు కనుక ఉంటే అతను పచ్చీళ్ళు అయ్యే అవకాశం ఉందనే విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. ఇలాగా ఈ కళత్వ స్థానాన్ని స్టడీ చేసే అంశాల మీద ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. వాటిని నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకుంటే ముందుకు వెళ్దాం. ఇది చాలా అవసరమైనటువంటి కాన్సెప్ట్ వాళ్ళు. ఎందుకంటే ఈ సప్తమ స్థానం మీద కనుక మీకు ఒక అవగాహన బాగా వస్తే సప్తమం కళత్రం ఆయుర్దాయం ఈ మూడింటిని బేస్ చేసుకుని పెళ్ళిళ్ళు జాతకాలు పొందడం చూసేటప్పుడు డిఫరెన్స్ వాళ్ళు చాలామంది బాధపడుతున్నారు తల్లిదండ్రులు. ఏమండి వాళ్ళు బాగుందంటున్నారు, మా వాళ్ళు బాగాలేదంటున్నారు, మా వాళ్ళు బాగుందంటున్నారు, వాళ్ళు బాగాలేదంటున్నారు, సిద్ధాంతం చచ్చిపోతున్నామని అంటూ ఉంటారు. వాటికన్నిటికీ కూడా సమాధానం మనకి అసలు సబ్జెక్ట్ బాగా రావాలి. ఈ సబ్జెక్ట్కి కళత్ర స్థానం యొక్క శోధన మీద బాగా దృష్టి పెట్టుకోండి. ఇంకా తర్వాత ఈ షష్ఠభావ విచారణ నేను మధ్యలో ఆపాను. కారణం ఏంటంటే షష్ఠభావ విచారణ వల్ల రోగాలు వాటి లక్షణాలు చాలా చెప్పాల్సి ఉన్నాయి. వాటన్నిటిని కూడా నెక్స్ట్ వేరే గ్రంథాల యొక్క అన్వయంలో తీసుకెళ్ళి చెప్పేందుకు కావాలని ప్రత్యేకంగా ఆపాను. అందువల్ల దాని ఇతరత్ర వేరే అనుకోవద్దు. స్వస్తి.